మనం గత కొద్ది రోజులుగా ప్రమాదాల బారిన ఎందుకు అకస్మాత్తుగా పడుతుంటాము, ఏ గ్రహ దోషాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ కూడా వెహికల్ యాక్సిడెంట్ అవుతుంది అన్న అంశాల గురించి దానికి సంబంధించిన పరిహారాలు తెలుసుకున్నాం. ఈ రోజు కార్యక్రమంలో ప్రధానంగా చెప్పాలంటే మనందరం కూడా ఏదో ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్తుంటాం, అంటే ప్రయాణాలు చేస్తుంటాం. అది ఒక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళడం కావచ్చు, లేదా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కావచ్చు, ఒక వ్యాపారం కోసం కావచ్చు. మనము ప్రయాణాలు చేయడం అనేది సర్వసాధారణంగా మన జీవితంతో ముడిపడి ఉంటుందని చెప్పవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఏంటంటే చాలామంది కష్టపడి ఎక్కడికో వెళ్తుంటారు, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పని పూర్తవ్వకపోవడం, తిరిగి రావడం అధికంగా ఉంటుంది. కొంతమంది ప్రతిసారి ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ప్రయాసాలు ఎదుర్కొంటారని చెప్పవచ్చు. అంటే బస్సు ఆగిపోవడం కానీ, లేకపోతే వాడు వెళ్తున్న కారు ట్రబుల్ ఇవ్వడం కానీ, లేదంటే వాడు ఫ్లైట్లో వెళ్తుంటే ఫ్లైట్ ఆలస్యం అవ్వడం, అనుకున్న సమయానికి చేరకపోవడం, దీనివల్ల కూడా వారు కొన్ని అమూల్యమైన అవకాశాలు పోగొట్టుకుంటారని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఏదైతే ముఖ్యమైన పని మీద మనం బయలుదేరి వెళ్తామో అక్కడ మనకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండడానికి, ప్రయాణాలు త్వరితగతిన పూర్తవడానికి, విజయవంతంగా పూర్తవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటే మనం చేసే జర్నీస్ విజయవంతంగా పూర్తవుతాయి అన్న అంశాల గురించి ఈ రోజు నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి యొక్క జన్మ లగ్నం నుంచి 2వ స్థానం మరియు 9వ స్థానం మరియు 12వ స్థానాన్ని పరిశీలించినప్పుడు అతని ప్రయాణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశానికి సంబంధించి ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో అసలు అంత లాంగ్ జర్నీ చేయవచ్చా లేదా, అది విదేశాలకు వెళ్ళడం కావచ్చు, లేదంటే ఇంకొక స్టేట్కి వెళ్ళడం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, అటువంటివన్నీ కూడా చూసి మనం పరిశీలించి తెలియజేయడం జరుగుతుంది. కానీ చాలామంది దగ్గర జాతక చక్రాలు ఉండవు కాబట్టి అటువంటి వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కొన్ని చిన్న చిన్న పరిహార క్రియలు, ఏ గ్రహం ఉంటే మనకి ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని నేను ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా జాతక చక్రంలో చంద్రుడు ఎవరికైతే అనుకూలంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు ఎన్ని ప్రయాణాలు చేసినప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా ఆటంకాలు ఉండవు. సుఖవంతమైనటువంటి ప్రయాణం అంటాం చూసారా, హాయిగా అలా వెళ్ళి అలా వస్తుంటారని చెప్పవచ్చు. జాతకంలో చంద్రుడు దోషంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రయాణంలో అష్ట కష్టాలు పడ్డమంటారు చూసారా, అది కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రగ్రహం ఎవరికైతే జాతకంలో అనుకూలంగా ఉంటుందో అటువంటి వారు ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఒక సుఖప్రదమైనటువంటి ప్రయాణాన్ని చేస్తారని చెప్పవచ్చు. కాబట్టి ప్రధానంగా జాతకంలో శుక్ర చంద్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నవారు ఎంత దూర ప్రాంతాలకి, విదేశాల లాంటి వాటికి వాళ్ళు ప్రయాణం చేస్తే కూడా సుఖంగా ప్రయాణం చేస్తారు, అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అంటే ప్రయాణంతో అయిపోదు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత పని అవ్వాలి, దాన్ని కూడా దీన్ని మనం ఒకసారి అనుసంధానం చేసుకుంటే ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడనుకోండి, ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే అతని జర్నీను హాయిగా సాగిపోతుంది, సాఫీగా సాగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిన పనులు త్వరితగతిన పూర్తవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం మన మీద ఎప్పుడైతే అధికంగా ఉంటుందో అప్పుడు ప్రధానంగా కూడా మనం ఈ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానికి వెళ్ళలేక ఏదో ఒక ఇబ్బంది, ఆలస్యం అవడం అంటాం కదా, అది చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. అది విద్య కోసం కావచ్చు, ఇంటర్వ్యూ కోసం కావచ్చు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కావచ్చు. కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలు అధికంగా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఏంటంటే వారికి ఏలినాటి శని లాంటిది లేదా శనిగ్రహ ప్రభావం ఇంకా అందరికీ అర్థం అవ్వాలి, సులువుగా అర్థం అవ్వాలంటే. కాబట్టి అటువంటి వారు శనిగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని పరిహార క్రియలు పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్తున్నాం, ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాం, లేదా ఒక ఉద్యోగం కోసం వెళ్తున్నాం, వివాహం అంటే పెళ్లి చూపుల కోసం వెళ్తున్నాం అని చెప్పనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా అప్పుడు మనం మన ఇంట్లో నివసించేటువంటి కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు తీసుకుని, వారి అనుమతి తీసుకుని మనం వెళ్ళడం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.